हमें संकल्प लेकर चलना है कि मैकाले ने भारत को जिस गुलामी की मानसिकता से भर दिया है उस सोच से मुक्ति पाकर के रहेंगे। భారతదేశంలో ఇప్పుడు మనం చదువుతోన్న విద్యా వ్యవస్థకు మూలం ఏమిటో తెలుసా? 1835లో మెకాలే భారతదేశంలో ఆ విద్యా విధానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేదాకా అదే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చదువుతూ వచ్చాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని తీసేయాలిగా, మనం తీసేయలేదు. అదే సిస్టమ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. రామ్నాథ్ గోయంకా లెక్చర్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ దీన్ని ప్రస్తావిస్తూ, ఇన్ని సంవత్సరాలైనా సరే మనం అదే విద్యా విధానాన్ని అవలంబిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతీయ విద్యా విధానం, ప్రాచీన విద్యా విధానం ప్రపంచమంతా ఆదర్శప్రాయంగా మన విద్యా విధానాన్ని ఫాలో చేస్తున్నప్పుడు మనం దాన్ని మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫాలో చేయకపోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాము. మేబీ డౌన్ ద లైన్ ఇంకొక 10 ఏళ్లలో, అంటే 2035 కల్లా తిరిగి మళ్ళీ మన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాము. అప్పటికల్లా ఈ మెకాలే విద్యా విధానాన్ని తొలగిస్తాము అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఒక విషయం ప్రస్తావించారు. గుజరాత్లో గాంధీ మహాత్ముడు ఉన్న రోజుల్లో కుష్టు వ్యాధి హాస్పిటల్స్ ఓపెన్ చేయడానికి ఇనాగరేషన్కి గాంధీ మహాత్ముడిని ఇన్వైట్ చేస్తే గాంధీ మహాత్ముడు నేను దానికి రాను అన్నారట. మీరు ఆ హాస్పిటల్స్ మూసేస్తానంటే తాళం వేయడానికి నేను వస్తాను అని చెప్పారంట. విచ్ మీన్స్ కుష్టు వ్యాధిని రూపుమాపాలి అని చెప్పి. కానీ గాంధీ మహాత్ముడికి ఆ అవకాశం దక్కలేదు. కానీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యాక నేను ఆ పని చేశాను అని ప్రైమ్ మినిస్టర్ చెప్తూ, బహుశా ఇప్పుడు ఈ మెకాలే విద్యా విధానానికి కూడా ఇంకో 10 ఏళ్ళు సమయం కావాలంటూ నేనే దానికి సైతం తాళం వేస్తాను అని చెప్పారు. ఎప్పుడు? 2035లో. విచ్ మీన్స్ 2035 కూడా నేనే ఉంటాను, ఆ విదేశీ విద్యా విధానాన్ని భారతదేశం నుంచి సమూలంగా పెకలించేస్తాను అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. దీని మీద మీ కమెంట్ రాయండి.